భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తుఫాన్తో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. సుమారు 24,000 ఎకరాల్లో పత్తి పంట తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుఫాన్తో పత్తి పంట తడిసిపోయి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. తడిసిన పత్తిని విక్రయించడానికి నానా అవస్థలు పడుతున్నామని, పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు పత్తి రైతులు. ప్రస్తుతం రైతులకి చాలా పెట్టుబడి అయింది. ఈ పెట్టుబడి ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడిలో కనీసం రైతుకి సగం కూడా రాలేదు. రాబోయే రోజుల్లో కూలీల కొరత ప్లస్ కూలీలకి కూడా సరిపోయే పరిస్థితి లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వరికి మరియు పత్తికి మద్దతు ధర ఉన్న ప్రకారం తేమ శాతాన్ని చూడకుండా రైతుకి కొనుగోలు చేసే విధంగా స్పందించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం రైతులకి చాలా పెట్టుబడి అయింది. ఈ పెట్టుబడి ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడిలో కనీసం రైతుకి సగం కూడా రాలేదు. రాబోయే రోజుల్లో కూలీల కొరత ప్లస్ కూలీలకి కూడా సరిపోయే పరిస్థితి లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వరికి మరియు పత్తికి మద్దతు ధర ఉన్న ప్రకారం తేమ శాతాన్ని చూడకుండా రైతుకి కొనుగోలు చేసే విధంగా స్పందించాలని కోరుకుంటున్నాను.